तेलंगाना के न्यूज़ में आप तमाम के खैर मकदूम में बढ़ते हैं खबर की जानिब। प्रोहिबिशन एक्साइज डायरेक्टर ऑफ इन्फोर्समेंट IPS VB कमलासन रेड्डी ने की प्रेस कॉन्फ्रेंस। बताया गया कि 5 अफराद को किया गया गिरफ्तार, जिनमें अहम श्रीनिवास सूर्यापेट से तारुकने वाला BSc पढ़ने के बाद फार्मा कंपनीज के पैटर्न पर गैर कानूनी तौर पर अल्फाम मैन्युफैक्चर कर रहा था। बताया गया कि इससे अवामी सेहत पर नुकसानात के खदशात बताए गए हैं। इस सिलसिले में 35 लाख रुपए की मालियत का 3 किलो अल्फाम भी जब्त किए जाने की तल्ला से वाकिफ करवाया गया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। అదేవిధంగా దీనిలో ఉపయోగించినటువంటి పరికరాలన్నీ కూడా మేము సీజ్ చేసినాము, కెమికల్స్ కూడా సీజ్ చేసినాము. మేము ఈ ఆల్ఫాజోలం ఫినిష్ గుడ్ సీజ్ చేసిన తర్వాత ఇంకా మెటీరియల్, ఇంకా 3 కేజీలు ఆల్ఫాజోలం తయారు చేయడానికి సరిపడేటువంటి మెటీరియల్ కూడా రెడీ ఉన్నది. దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆల్ఫాజోలం అనేది NDPS డ్రగ్, ఇది నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్లో ప్రొహిబిటెడ్ డ్రగ్. దీన్ని మెయిన్గా తాడి అడల్టరెంట్ యూజ్ చేస్తారు. సింథటిక్ కళ్ళును తయారు చేయడానికి ప్రధానంగా యూజ్ చేస్తారు. ఒక 10 గ్రాముల ఆల్ఫాజోలంతో దాదాపు 600 లీటర్ల కళ్ళును, సింథటిక్ కళ్ళును తయారు చేయడానికి అవకాశం ఉన్నది. మరి ఇది వెరీ వెరీ డేంజరస్ సైకోట్రాపిక్ డ్రగ్. దీనివల్ల చాలామందికి ఆరోగ్యం పాడేటువంటి అవకాశం ఉన్నది. మరి తయారు చేసేటువంటి ప్రాసెస్ కూడా చాలా డేంజరస్ ప్రాసెస్. ఇది ఒక్కోసారి ప్రమాదవశాత్తు ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది. వారు లోపల మీరందరూ కూడా పోయి చూసినారు, అక్కడ ఒక 2 నిమిషాలు ఉండేటువంటి పరిస్థితి లేదు, అంత పంజెంట్ స్మెల్ ఉంది. మరి దీంట్లో ఈ బేసికలీ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ విధంగా ఐసోలేటెడ్ ప్లేస్లో ఇండిపెండెంట్ హౌస్ కానీ, ఎవరికి తెలియనటువంటి ప్లేస్ కానీ అద్దె తీసుకొని అక్కడ ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీడియా ద్వారా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా వాళ్ళ ఇళ్లను రెంట్కి ఇవ్వడానికి ఆలోచిస్తున్నప్పుడు ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం అనేది చూడాలి. అదర్వైజ్ దే విల్ ఆల్సో బి హెల్డ్ రెస్పాన్సిబుల్. వారికి నాలెడ్జ్ ఉన్నదని చెప్పి అని అలా అనుమానం వస్తే ఇంటి ఉన్న మేము కూడా మేము కేసు పెట్టడానికి వెనుకాడం. ఎందుకంటే కిరాయి ఇల్లు ఖాళీ ఉన్నది, ఎవరికో ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నడుపుతారా, బురదలో నడిపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకే టెర్రర్ యాక్టివిటీస్ కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా తమ ఇళ్లను అపార్ట్మెంట్స్ను కిరాయికి ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించాలి. వారి ప్రాపర్ వెరిఫై చేసినాకనే ఇవ్వాల్సిందని నేను కోరుతున్నాను. అదేవిధంగా మరి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శివారు ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్, ఎక్సైజ్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కానీ, TGNAP టోల్ ఫ్రీ నెంబర్ కానీ వెంటనే తెలియవలసిందే కోరుతున్నాను. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా అనుమానం రావచ్చు, సస్పిషియస్ యాక్టివిటీ, ఏదో రకమైనటువంటి కొత్త వ్యక్తుల సంచారం, అదేవిధంగా ఈ లోపల తయారు చేస్తున్నటువంటి ఈ ఆల్ఫాజోలం తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్ చాలా పంజెంట్ స్మెల్ ఉంది. ఇక్కడ బయట మనం కూర్చుంటే కూడా అంత స్మెల్ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా చుట్టుపక్కల వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాచ్మెన్ వారికి కానీ ఇంకెవరికైనా అనుమానం వచ్చే అవకాశం ఉన్నది. మరి అనుమానం వచ్చినప్పుడు ఎవరు కూడా దయచేసి క్వైట్ ఉండొద్దు. తప్పనిసరిగా 100 కానీ, పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ, ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ, TGNAP టోల్ ఫ్రీ నెంబర్ కానీ తెలియవలసిందే కోరుతుంది.